కమల్ అయితే భామతో ఇలా అంటూ ఉంటాడు, అవని వదిన ఎంత మంచిది, మన గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంది, అందరూ వదిన గురించి మంచిగా ఆలోచిస్తే నువ్వేంటే వదిన గురించి అలా ఆలోచిస్తున్నావు అనైతే భామని తిడుతూ ఉంటాడు. ఈసారి వదిన్ని కానీ ఏమైనా అన్నావో ఊరుకోను అనేసరికి కమల్ మరిది గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీయ. అలా అనేసరికి కమల్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. మీకు మీ వదిన గొప్ప అయితే కిరీటాలు పెట్టి సాల్వాలు వేసి సన్మానాలు చేయండి, అలా అని మమ్మల్ని తక్కువ చేసి చూస్తే మాత్రం బాగోదు. మీకు మీ వదిన గొప్పే కావచ్చు, కానీ మమ్మల్ని కూడా ఆవిడ కన్నా తక్కువ చేసి చూస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా కమల్ షాక్ అవుతూ ఉంటాడు శ్రీయ మాటలకి. ఎప్పుడు ఆవిడ గొప్పలే, ఆవిడ గురించి చెప్తేనే సరిపోతుంది, యువతల వాళ్ళని తక్కువ చేసి చూస్తే సరిపోతుంది, యువతల వాళ్ళు అంత తక్కువ చేసి చూడాల్సి వాళ్ళని అంత తక్కువ చేసి ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అనేసరికి, ఏమైంది వదిన, నీకు ఏమైంది అని అంటే, మీరు చేస్తున్న పనులు ఏం బాగోలేదు, మీ వదిన మీకు గొప్ప అయితే గొప్పగా చూడండి, అంతేగాని మమ్మల్ని తక్కువ చేసి చూస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి కమల్తో అయితే శ్రీయ అంటూ ఉంటుంది. ఇదేంటి శ్రీయ అవని గురించి ఎలా మాట్లాడుతుంది, శ్రీయకి శ్రీకర్కి అవని అంటే చాలా ఇష్టం కదా, అలాంటిది ఇదేంటి శ్రీయ అవని గురించి ఎలా మాట్లాడుతుంది అని కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అసలు ఏమైంది, అసలు శ్రీయ ఎందుకు అవని గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక అక్షయ్ అయితే, ఏంటి అవని లేకపోతే అసలు శ్రీయ శ్రీకర్కి పెళ్ళే అయ్యేది కాదు, అటువంటి కృతజ్ఞత కూడా లేకుండా శ్రీయ ఏంటి ఎలా మాట్లాడుతుంది అవని గురించి అనేది అనుకుంటూ ఉంటాడు. ఏమైందమ్మా అవని శ్రీయ అని అడిగేసరికి పార్వతితో అయితే శ్రీయ ఎలా అంటూ ఉంటుంది, ఏమైంది అత్తయ్య, బయటకు ఒకలాగా లోపల ఒకలా నటించే వాళ్ళంటే అందరికీ ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీయ. అలా అనేసరికి ఏమైంది, నువ్వేంటమ్మా అవని గురించి అలా మాట్లాడుతున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి, ఇప్పుడిప్పుడే మనుషుల గురించి తెలుసుకుంటున్నాను మామయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అంటే, అదే టైంలో శ్రీకర్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఏమైందిరా శ్రీయ ఎందుకు అలా మాట్లాడుతుంది అని అంటే, మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అంటే, అదేం లేదన్నయ్య అని అంటే, లేదంటే ఏంటన్నయ్య, శ్రీయ వదిన ఎలా ఎగురుతుందో చూసావా, ఏదో పెద్ద గొడవ అయి ఉంటుంది అని అంటే, ఈరోజు రెస్టారెంట్లో చిన్న కేక్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను, తన బర్త్డేకి లాస్ట్ మినిట్ వరకు వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు, ఆ అప్సెట్లో ఇలా మాట్లాడింది అని అంటూ ఉంటాడు శ్రీకర్. సరే తను నెమ్మదిగా ఒప్పించి తను కూల్ చేయి అని చెప్పేసి అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే అంటూ ఉంటారు. పార్వతి కూడా అంటూ ఉంటుంది, సరే దానం నేను వెళ్ళి కూల్ చేస్తాను కదా, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి శ్రీకర్ అయితే అవని అక్షయ్ కమల్ వాళ్ళతో అంటాడు.